ఇది కర్రీ కాదు, ఒక గొప్ప అనుభవమే. వేడివేడి రైస్లోకైనా, వేడివేడి రాగి సంగట్లోకైనా జలుబు జ్వరం వచ్చి నోటికి ఏమీ రుచించినప్పుడు మీరు ట్రై చేసే రెసిపీ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక్కటే సొల్యూషన్, ఈ టమాటా కారం. ఇందులోకి అప్పడమో వడేమో ఆమ్లెట్ అస్సలు మర్చిపోదే. ముందుగా కడాయిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఈ కర్రీకి సరిపడా కారం మొత్తం ఈ పచ్చిమిర్చితో వచ్చేలా వేసుకోవాలి. ఇందులో టమోటాలు వేస్తాం, చింతపండు వేస్తాం. ఆ పులుపు బ్యాలెన్స్ అయ్యేలా, నోటికి రుచి తగలాలి అంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 5 దాకా మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్. ఫైనల్గా ఈ టమోటాలు, ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాక బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయ, ఇక్కడ వేసిన టమోటా, పచ్చిమిర్చి సగం ఉడికేదాకా. మూత పెట్టాక కొద్దిసేపు, అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇలా ఉడుకుతున్నప్పుడే లైట్గా నోరు ఊరిపోయే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి, మరీ మెత్తగా కాదు, సగం ఉడికితే చాలు. ఆ తర్వాత ఈ మాత్రం కొంచెం చింతపండు, ఆల్రెడీ టమోటాల్లో పులుపు ఉంటుంది, చింతపండులో పులుపు ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇవన్నీ కూడా మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి, ఈ విధంగా ఉడికిపోయి ఉండాలి మెత్తగా. సరే, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి పక్కకి దింపి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. ఇక్కడ మెదిపే ముందు గుర్తుంచుకోవాలి, ఇందులో వేసే పచ్చిమిర్చితో ఒకవేళ మరీ ఎక్కువ కారం ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి మెదుపుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఫైనల్లో కారం సరిచూసామంటే, కారం అనేది ఒకవేళ తక్కువ ఉంది అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ మెదుపుకోవచ్చు. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, టమోటా, చింతపండు వేస్తాం కదా, అందులో పులుపు బాగుంటుంది. ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే సరిపడా కారం అనేది పడాలి. ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిచూసుకోవాలి. పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఉప్పు, కారం, పులుపు సరిపడా పడితేనే ఈ టమాటా కారం రుచి అద్దిరిపోయినట్టే. ఒక 7 దాకా వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం కొత్తిమీర. ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వేసినవన్నీ కూడా నేను తీసుకున్న 5 టమోటాలు, ఒక ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చికి మసాలా సరిపోతుంది. టమోటాలు ఎక్కువ తీసుకున్నట్టయితే వేసినవన్నీ కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసే మసాలా కూడా చూడండి, మరీ మెత్తగా కాదు, ఈ విధంగా కచ్చా పచ్చగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఈ మసాలాను తీసుకెళ్ళి ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా, ఈ టమోటా కర్రీలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నామంటే ఈ మసాలా మొత్తం ఆ టమోటా కర్రీకి పడుతుంది. ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా కర్రీలో బాగా కలుస్తాయి. నోటికి రుచి తెలియాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఈ టమోటా కర్రీకి పోపక్కర్లేదండి. రైస్ కానీ రాగి సంగటి కానీ వేడివేడిగా ఉంటే నోటికి అద్భుతమే, పండగే.